ఎన్నికలకు ముందు ప్రభాస్ కుటుంబం అలాగే కృష్ణరాజు గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చారు. ప్రభాస్ గారు అలాగే కృష్ణరాజు గారి కుటుంబాలు రానున్నటువంటి ఎన్నికల్లో కూటమికే మద్దతు తెలుపుతూ కూటమి తరపున ప్రచారంలో కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో శ్యామలాదేవి గారు కూటమికి మద్దతు ఇవ్వడానికి అలాగే కూటమి తరపున ప్రచారం చేయడానికి కారణం ప్రభాస్ అని, ప్రభాస్కి వ్యక్తిగతంగా చంద్రబాబు గారు అంటే చాలా ఇష్టమని, అందుకే ప్రభాస్ గారే శ్యామలాదేవి గారిని ఒప్పించి కూటమికి మద్దతు ఇప్పించారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గారు నమస్తే. నమస్తే. దుర్గారు, ఏంటి ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? ఇది నిజంగానే కొంచెం సెన్సేషన్గానే ఉందండి. ఎందుకంటే మొదటి నుంచి మీరు చెప్పినట్టుగా కృష్ణరాజు గారి కుటుంబం భారతీయ జనతా పార్టీ తోటి ఉంది. తర్వాత ఎందుకనో ఆ మధ్య కాలంలో శ్యామల గారు వైసీపీలోకి వెళ్తారు, వైసీపీ తరఫు నిల్చుంటారు. వైసీపీ నుంచి రాజ్యసభ కూడా అవకాశం ఇవ్వబోతున్నారు. నాట్ ఓన్లీ రాజ్యసభ, ఆవిడ ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా వచ్చింది మనకి. మరి ఏమైందో తెలియదు ఎందుకనో. అంటే నేను అప్పుడు అనుకున్నాను కూడా, ఇదేంటి అసలు ఆయనకి కృష్ణరాజు గారి అభిష్టం వేరు, ఈవిడ ఎందుకు వైసీపీకి వెళ్తున్నారని కూడా అనుకున్నా. ఇంకొక వార్త కూడా వచ్చింది, భారతీయ జనతా పార్టీలోనే పోటీ చేయబోతున్నారని. ఆ భారతీయ జనతా పార్టీ అసలు కృష్ణరాజు గారికి ఇవ్వాల్సినటువంటి గవర్నర్ పదవి ఆయన సతీమణికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు రకరకాలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ వాళ్ళు కూటమికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు అనేది మంచి పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభాస్కి మీరు చెప్పినట్టుగా ఆయనకి ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ప్రత్యేక ఇష్టం, అభిమానం అని మనం విన్నాం. సో ప్రభాస్ మద్దతు ఇస్తున్నారు అంటే డెఫినెట్గా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉంటుంది. సో శ్యామల గారిని కూడా ఆయన ఒప్పించారు అంటే, ఎందుకంటే శ్యామల గారికి ప్రభాస్ అంటే చాలా ఒక సొంత కొడుకు కంటే ఎక్కువ ఆవిడకి. అందుకని డెఫినెట్గా ప్రభాస్ మాట ఆవిడ విని తీరతారు. మన అందులో ఏమీ ఆ సందేహాలు అక్కర్లే మనకి. సో ప్రభాస్ ఒప్పించాడా, నిజంగా ఆవిడ విందా, మన ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు చేయక్కర్లే. ప్రభాస్ చెప్తే ఆవిడ వింటారు కాబట్టి శ్యామల గారు విని ఉండొచ్చు. సో మొత్తం ప్రభాస్ కుటుంబం తెలుగుదేశం కూటమికి మద్దతు అంటే పరోక్షంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి కూడా మద్దతు ఇచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళు ప్రభాస్ పెదనాన్న కదా. సో మొదటి నుంచి కూడా కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీయే కాబట్టి పెద్దనాన్నగారి బాటలో ఇతను నడుస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ రకంగా. సో ఇక్కడ ఆయనకి నచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఆయన మద్దతు ఇస్తున్నట్టు, మరో పక్క భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్టు. ఇది ఏ రకంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం కూటమికి కూడా మంచి జరుగుతుంది. ఇంకొక పక్క రేపు అసలు మొత్తం ప్రొడ్యూసర్స్, తర్వాత యాక్టర్స్, మొత్తం అందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ, అటు అశ్విని దత్ గారు కావచ్చు, కాట్రగడ్డ ప్రసాద్ గారు కావచ్చు, రాఘవేంద్రరావు గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, తర్వాత మన మహేష్ బాబు గారు, అంతకుముందు చెప్పాలంటే చిరంజీవి గారు, మహేష్ బాబు, తర్వాత రామ్ చరణ్, ఇలా మొత్తం బన్నీ, వీళ్ళందరూ, అల్లు అరవింద్ గారు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని రేపు కలవబోతున్నట్టుగా ఒక వార్త వచ్చింది మనకి. సో వాళ్ళు వెళ్ళి మద్దతు ప్రకటించబోతున్నారు అంటే ఇండస్ట్రీ మొత్తం మీ వైపే ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు ఎవరు జగన్మోహన్ రెడ్డి అసలు చలనచిత్ర పరిశ్రమలో, అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఏ రకమైన ఆదరణ ఇవ్వలేదు ఆయన. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా కొంచెం అవమానం చేశారు అని మనకు ఒక వార్త ఉంది. తర్వాత ఎవరు చిరంజీవి గారు నమస్కారం పెట్టింది మాత్రం వాళ్ళు ఆ ఒక్క ముక్క కట్ చేసుకుని వాళ్ళ అఫీషియల్ దాంట్లో వాళ్ళు వేసుకుని దాన్ని నడుపుకున్నారు. ఆయన తిరిగి ఆయన దండం పెట్టలేదు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి చిరంజీవి నమస్కారం పెట్టినప్పుడు. సో దాని మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఇంత మాత్రం సంస్కారం లేదా అని చాలామంది ట్రోల్ చేయటం కూడా జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ గత 5 ఏళ్లలో ఈ సినిమా టికెట్ల విషయంలో కూడా చాలా ఇబ్బందికర పరిణామాలు వీళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఇతను ఎవరు ప్రభాస్ టికెట్లు అయితే ఒకలాగా, తర్వాత వేరే వాళ్ళదైతే ఒకలాగా,
తర్వాత వీళ్ళని పంపించి ఎవరిని ఉపాధ్యాయుల్ని లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి టికెట్లు పంపకాల్లో అంటే అవి బ్లాక్లో అమ్మడానికి లేకుండా చూడడం ఏదో రకరకాలుగా ఆయన చేయించాడు. అంటే ఉద్యోగులు వాళ్ళ ఇప్పుడు మీకు ఇంకా విషయం ఏంటంటే ఉపాధ్యాయులు తీసుకెళ్ళి లిక్కర్ కౌంటర్ల దగ్గర పెట్టాడు అప్పుడు. సో ఎవరి ఉద్యోగం వాళ్ళని చేసుకోనివ్వకుండా ఆయన ఇట్లాంటి పనికిమాల పనులు చేయించాడు. ఇవన్నీ కూడా ఆయన మీద కాంట్రవర్సీలు ఉన్నాయి. సరే ఏది ఏవైనప్పటికీ వాళ్ళు పడ్డ బాధలు, ఒక నంది అవార్డ్స్ ఇవ్వలేదు, తర్వాత వీళ్ళందరికీ చిత్ర పరిశ్రమకి అప్పట్లో వైజాగ్లో స్థలాలు ఇస్తాను, తర్వాత మీరు స్టూడియోలు కట్టుకోవడానికి ఇస్తాను అన్నారు అని మళ్ళీ అక్కడ రామానాయుడు స్టూడియోకి ఆయన ఎసరు పెట్టడానికి చూశాడు. సో చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఎప్పుడూ కూడా అసలు చలనచిత్ర పరిశ్రమకి తర్వాత రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంది మొదటి నుంచి. ఎందుకంటే సినిమా నటులే రాజకీయ నాయకులు అయ్యారు. అక్కడ ఎంజీఆర్, తర్వాత కరుణానిధి కూడా ఒక రకంగా సినిమా పరిశ్రమకు చెందిన ఆయన రైటర్ కాబట్టి, అన్నాదురై గారు అంతకుముందు, తర్వాత ఇటు చూసుకుంటే కన్నడ రాజ్కుమారు కన్నడలో, ఇలాగా ఎవరికి వాళ్ళు ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో సరే రామారావు గారు మనకు తెలుసు, జగ్గయ్య గారు ఎంపీ అయ్యారు, జయప్రద గారు, హేమమాలిని గారు, రేఖా గారు, అండ్ దెన్ ఇది ఇవిడెవరు వైజయంతిమాల బాలి, ఇలాగా అంటే ఆడవాళ్ళలో కూడా. సో రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో ఈరోజు ప్రభాస్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకోవటం వల్ల అన్ని రకాలుగా హ్యాపీనే మనకి. మొత్తం రేపు ఎలాగా చలనచిత్ర పరిశ్రమ వెళ్ళబోతోంది, ప్రభాస్ కూడా కూటమికి మద్దతు తెలుపుతున్నారు అంటే వాళ్ళు కూడా రేపు మద్దతు తెలపబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ మా మద్దతు ఉంది అంటే చాలా పెద్ద సంస్థ. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇంతమంది ఓట్లు గంపగొత్తగా తెలుగుదేశం కూటమికి పడ్డాయనుకోండి, పర్సంటేజ్ పెరుగుతుంది, ఓటింగ్ శాతం పెరుగుతుంది, ఓట్ల సంఖ్య పెరుగుతుంది. సో అది డెఫినెట్గా తెలుగుదేశానికి మంచి చేస్తుంది. సో ఏ రకంగా చూసుకున్నా ప్రభాస్ నిర్ణయం హర్షించదగ్గదండి. నిన్న చంద్రబాబు గారిని శ్యామలాదేవి గారికి కలవడం జరిగింది. ఆ ఫోటోని జోడిస్తూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని పోస్టులు చేశారు. ప్రభాస్ గారు షూటింగ్ టైంలో కూడా సెట్స్లో ఉన్నప్పుడు 2-3 సార్లు చంద్రబాబు గారు అంటే ఇష్టం అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా కూడా ఆ పోస్టుల యొక్క సారాంశంగా మనం చూడొచ్చు. ఏంటి నిన్న చంద్రబాబు గారిని కలిశారు కదా శ్యామలాదేవి గారు, ఏం మాట్లాడుకుని ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని మాట్లాడారు. అంటే శ్యామలాదేవి గారు కూడా చాలా ఫ్రెండ్లీ పర్సన్ అండి. ఆవిడకి అసలు ఈగో లేదు, చాలా జోవియల్గా ఉంటారు అని నాకు కూడా కొద్దిగా తెలుసువారు. అంటే ఎటువంటి ఈగో ఉండదు ఆవిడకి. ఒక కృష్ణరాజు గారి వైఫ్ని నేను ఈ స్థాయిలో ఉన్నాను ఆవిడ అనుకోరు. ఆవిడ అందరితో కలిసిపోయే మనిషి. అటువంటి వ్యక్తి చంద్రబాబు గారిని కలవడం, చంద్రబాబు గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే మా మద్దతు మీకు అని తెలపగానే ఆయన డెఫినెట్గా సంతోషం ప్రకటించుంటారు. ఎందుకంటే ప్రభాస్ కూడా చిన్న హీరో ఏం కాదు, బాహుబలి హీరో అతను. సో అటువంటి మనిషి రావడం అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇప్పుడు మనకి రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ఓ పక్క. సో వీరు కూడా రావడం అనేది బలం చేకూరుస్తుంది. అంటే ఇది ఒక ఏ రకంగా తీసుకోవాలంటే మనం ఈస్ట్ గోదావరి ఎస్పెషల్లీ భీమవరం, నర్సాపురం అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఇంటి మద్దతు వస్తుంది. సో ఓట్లు గణనీయంగా పడే అవకాశం ఉంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకొక వార్త కూడా వచ్చింది, భారతీయ జనతా పార్టీలోనే పోటీ చేయబోతున్నారని. ఆ భారతీయ జనతా పార్టీ అసలు కృష్ణరాజు గారికి ఇవ్వాల్సినటువంటి గవర్నర్ పదవి ఆయన సతీమణికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు రకరకాలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ వాళ్ళు కూటమికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు అనేది మంచి పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభాస్కి మీరు చెప్పినట్టుగా ఆయనకి ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ప్రత్యేక ఇష్టం, అభిమానం అని మనం విన్నాం. సో ప్రభాస్ మద్దతు ఇస్తున్నారు అంటే డెఫినెట్గా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉంటుంది. సో శ్యామల గారిని కూడా ఆయన ఒప్పించారు అంటే ఎందుకంటే శ్యామల గారికి ప్రభాస్ అంటే చాలా ఒక సొంత కొడుకు కంటే ఎక్కువ ఆవిడకి. అందుకని డెఫినెట్గా ప్రభాస్ మాట ఆవిడ విని తీరతారు. మన అందులో ఏమీ ఆ సందేహాలు అక్కర్లే మనకి. సో ప్రభాస్ ఒప్పించాడా, నిజంగా ఆవిడ విందా, మన ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు చేయక్కర్లే. ప్రభాస్ చెప్తే ఆవిడ వింటారు కాబట్టి శ్యామల గారు విని ఉండొచ్చు. సో మొత్తం ప్రభాస్ కుటుంబం తెలుగుదేశం కూటమికి మద్దతు అంటే పరోక్షంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి కూడా మద్దతు ఇచ్చినట్టే.